5,000 కాయిన్లు 50%, ఫిక్స్డ్ అయిన వైపు ఒక 5,000 కాయిన్లు. ఈ 5,000 కాయిన్లకు రెగ్యులర్లో పెట్టిన వాటికి 3% లెక్కన 150 కాయిన్లు ప్రతి నెలా వస్తాయి సార్. వచ్చిన కాయిన్లు ఎప్పటికప్పుడు అమ్మేసుకోవచ్చు. ఈ మాత్రం లాక్లో ఉంటాయి 5 years, లేదా 3 years పెట్టుకుంటానంటే 3 years కూడా పెట్టుకోవచ్చు. కానీ దాని రిటర్న్స్ వచ్చేసి వేరే వాడు. 5 ఏళ్ళు పెట్టుకుంటే 150 కాయిన్లు వచ్చినాయి కదా సార్. ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మీరు అమ్ముకోవచ్చు. ఈరోజు ₹5.10 ఉంది, ఒకవేళ రేపు నెలలో ₹6 అనుకోండి, ₹6 లెక్కన అమ్ముకోవచ్చు. లేదు పెట్టిందే చాలా చిన్న మొత్తం, ఒక 5 ఏళ్ళు చూద్దాం అని అనుకుంటే ఈ 51,000కి 150 వేస్తే కదా సార్, 150 ఇంటూ 60 నెలలు 5 సంవత్సరాలు 9,000 కాయిన్లు మనకు ROI రూపంలో రావడం జరుగుతుంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్. ఈ 9,000 కాయిన్లు ప్లస్ మళ్ళీ ప్రిన్సిపల్ ఒక 5,000 కాయిన్లు, 9 + 5 సార్ 14,000 కాయిన్లు ఇటువైపు రెగ్యులర్ నుంచి వస్తాయి. కొత్త ఫిక్స్డ్లో పెట్టాం, దానికి నెలవారీగా ఏమీ రావు. ఈ 5,000 కాయిన్లు ఒకేసారి 4 times ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ 5 years మెచ్యూరిటీ. 5,4 20,000, 20,000 + 14,000 34,000 కాయిన్లు మనకు రావడం జరుగుతుంది. ఓకే సార్, 34,000 కాయిన్లు మన క్రిప్టో నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ₹2.60 వచ్చినటువంటి బిట్ కాయిన్ సుమారుగా ఒక 13 సంవత్సరాల్లో ₹69 లక్షల పోయింది. ఈ కాయిన్ కనీసం అంటే ఒక ₹2,000 నుంచి ₹5,000 మధ్య వెళ్ళొచ్చు అంటున్నారు ఒక 5 సంవత్సరాల నాటికి. కానీ అంత చెప్పట్లే నేను, కేవలం ఒక ₹100 పోయినా కూడా ఆ రోజు చూడండి సార్ 34 lakhs అవుతుంది మన ఇంట్లో. ఒకవేళ అదృష్టం బాగుంటే ఒకవేళ ₹1,000 పోయింది అని అనుకుంటే కూడా 3.4 CR అవుతుంది. మీరు ఎక్కువే చెప్తున్నారు, తక్కువ పోవచ్చు కదా అంటే కూడా ₹10 కూడా వస్తాం సార్. ఆ రోజుకి బాగా పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ డౌన్ అయింది అన్నప్పుడు 34,000 10 అంటే 3.4 లక్షలు అవుతుంది. మనం ఎంత పెట్టాము సార్? 50,000, 51,000. 7 రెట్లు పెరిగిందా లేదా సార్? ₹10 పోయినా కూడా. ఒకవేళ ₹100 పోయిందంటే 70 రెట్లు పెరిగినట్టు, ₹1,000 పోతే సుమారు 700 రెట్లు పెరిగినట్టు. ఈ రోజు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఒక 50,000 పెడితే ఎంత కాలానికి డబుల్ అవుతుంది సార్? 9 సంవత్సరాల 3 నెలలు అయితే కానీ డబుల్ కాదు. ఇది మరి ఇందులో 10,000 పెట్టాలా మినిమం కాయిన్లు, ఇంకా ఇంతకన్నా తక్కువ పెట్టచ్చా అని అంటే 5,000 కాయిన్లు కూడా పెట్టుకోవచ్చు. అయితే దాంట్లో ఉన్నటువంటి వాల్యూ సంవత్సరం. పోతే చివరిన ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి దీన్ని ముగించే ప్రయత్నం చేస్తాను సార్. మనం ఈరోజు అందరం కూడా ఏమనుకుంటామంటే వీటిల్లో కానీ వాటిలో కానీ పెట్టడం కన్నా వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని. మన దగ్గర ₹5 లక్షల డబ్బులు ఉంది సార్. ఈరోజు ఉన్నటువంటి డబ్బును ఒక్కొక్క లక్షను వేరే వేరే రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. ఎలా చెప్పారు సార్, మీ దగ్గర ₹1,00,000 ఉంది, దేంట్లో పెడతారు? బ్యాలెన్స్ కాకుండా వేరే చెప్పండి సార్. స్టాక్ మార్కెటా? ఓకే, షేర్ మార్కెట్లో పెడుతున్నారు ₹1,00,000. ఇది ఎంత అవుతుందో ఒక 5 ఏళ్ళు కూడా ప్రెడిక్ట్ చేద్దాం సార్ మనం. సార్ ఇంకొకరు మీరు చెప్పండి, గోల్డ్ కొంటారా? గోల్డ్ కొనుక్కుంటుంది మేడం ₹1,00,000. సార్ ఇంకొకరు చెప్పండి సార్, ₹1,00,000 మ్యూచువల్ ఫండ్ ₹1,00,000 పెడుతున్నారు. మీరు సార్ బోర్డు పట్టుకున్నారు సార్. రియల్ ఎస్టేట్ సైట్స్, అది క్రిప్టో కరెన్సీ సార్. అది కాకుండా వేరే చెప్పండి సార్. రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ మీద కొడుతున్నారు సార్ ₹1,00,000. ఇంకొకరు సార్ ఇన్సూరెన్స్ FD అంటున్నారు సార్. FDకి ₹1,00,000. ఉన్న 5 లక్షలను 5 రంగాలలో పెట్టాం సార్, 5 lakhs. ఇది 5 సంవత్సరాలకు ఎంత అవుతుందో ప్రిడిక్ట్ చేద్దాం సార్. షేర్ మార్కెట్లో పెట్టిన లక్ష్యం ఎంత అవుతుంది సార్? 20%. అంటే 1,00,000 ఇంటూ 20,000. సరే 5 సంవత్సరాలు సార్. ఓకే 2 lakhs సార్. గోల్డ్లో పెట్టారు ₹1,00,000. 5 ఏళ్ళకి ఎంత కావచ్చు? 2 lakhs సార్. యాక్చువల్గా 7 years ఒకసారి డబుల్ అవుతుంది. అయినా కూడా ఈసారి ఫాస్టెస్ట్గా డెవలప్ అవుతుంది అనుకున్నాం. 1,00,000 2,00,000. మ్యూచువల్ ఫండ్ ₹1,00,000 పెట్టారు సార్. ఎంత అవుతుంది సార్? 1.5 lakh అంట. ప్లస్ ల్యాండ్లో ₹1,00,000 పెట్టారు సార్. 5 ఏళ్ళ నాటికి ల్యాండ్ వాల్యూ చేయొచ్చు సార్, డబుల్ 2 lakhs సార్. ఫిక్స్డ్ డిపాజిట్లో ₹1,00,000 పెడుతున్నారు సార్. ఎంత అవుతుంది సార్? 1.5. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూర్చుదాం సార్. 1 3 3 2 5 5 2 7 7 2 9. ఈ డబ్బులు ఒక 5 రంగాలలో పెడితే మనకు ₹9,00,000 వస్తుంది సార్. 5 లక్షల మీద అంటే పెట్టింది 5 + 4. ఓకే సార్. ఇదే డబ్బులు క్రిప్టోలో మన బెల్లెక్స్ కాయిన్లో పెడితే ఎంత అవుతుందో ఒక్కసారి లెక్క పెడతాం సార్. సార్ 5 లక్షలు పెట్టాము, 9 లక్షలు అవుతుంది వేరు వేరు రంగాలు. ఈరోజు ₹5,00,000 డివైడ్ బై ₹5.10, ₹5 అనుకుందాం. 1,00,000 కాయిన్లు వస్తాయి సార్. అంతే కదా సార్? 1,00,000 కాయిన్లు వస్తున్నాయి. 1 lakh BDX. ఈరోజు 1,00,000 కాయిన్లను మనము కాంపౌండ్ ప్లాన్లో పెడుతున్నాం. 1,00,000 కాయిన్లు పెట్టంగానే
ఈ మొత్తం 2000 వెళ్ళిపోతాయి. ఒకవైపు రెగ్యులర్ వైపు 50,000 కాయిన్స్, ఫిక్స్డ్ వైపు 50,000 కాయిన్స్. రెగ్యులర్ పోయినటువంటి వాటికి ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 3% ఎక్కడ నెలకు 1500 కాయిన్లు వస్తాయి. కరెక్ట్ కదా సార్? 50,000 × 3 15%. ఏ నెలకు అలా అమ్ముకోవచ్చు. వద్దు అనుకుంటే కూడా 1500 × 60 నెలలు 90,000 కాయిన్లు వస్తాయి సార్. ఇది ROI ప్లస్ మళ్ళీ ప్రిన్సిపల్ 50,000 ఇస్తుంది. 50,000 ప్లస్ 90 1,40,000 కాయిన్లు ఇటువైపు నుంచి. ఫిక్స్డ్లో పెట్టిన వాటికి ఏ నెలలో ఏమి ఇవ్వకంటే ఒకేసారి 4 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల కాయిన్లు, 2 లక్షలు ప్లస్ 1,40,000 3,40,000 కాయిన్లు. ఈ వారంగా ఒక లెక్క చెప్పాం. ఏమని? ఒకవేళ 100 రూపాయలు 2,000 3,000 వద్దు, 5,000 కూడా వద్దు, 100 రూపాయలు పోయినా కూడా కనపడలేదు సార్. పెడదాం కనపడలేదు సార్. ఓకే సార్. సార్ ఇక్కడ 3,40,000 కాయిన్లు రావడం జరిగింది. మనం పెట్టింది ఎన్ని కాయిన్లు సార్? కేవలం 1,00,000 కాయిన్లు కొనుగోలు చేసి ఎక్స్చేంజ్లోనో లేదా అప్లైన్ దగ్గర ఎవరెవరి దగ్గర కొన్నాం 5 లక్షల రూపాయలు వెచ్చించి 1,00,000 కాయిన్లు వచ్చినాయి. దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 2 వైపులో వెళ్ళిపోయింది. ప్రతి నెల వచ్చినటువంటి ROIతో పాటు ఫిక్స్డ్లో వచ్చినటువంటి కాయిన్లు మొత్తం 3,40,000. అంటే మనం పెట్టిన కాయిన్లకు 3.4 టైం పెరిగింది. ఈ 3,40,000 ఇంటూ 100 రూపాయలు లెక్కేసినా కూడా ఎంత అవుతుంది సార్? 3.4 CR అవుతుంది. 3.5 కోటి. అదే ఒకవేళ 1000 రూపాయలు పోయింది అనుకున్నాం, అదృష్టం బాగుండి 34 కోట్లు అవుతుంది. లేదు 10 రూపాయలకు పోయింది అనుకుందాం సార్, 34 లక్షలు అవుతుంది. 34 లక్షలు అంటే మనం పెట్టింది 5 లక్షలు. 7 రెట్లు పెరిగిందా సార్? ఇది 7 టైమ్సా? 700 టైమ్సా? లెక్కేయండి మీరు. ఇది ఎందుకు సాధ్యమవుతుంది అంటే మన కాయిన్ కొన్నటువంటి బ్యాక్ ఎండ్ లో ప్రాజెక్ట్